హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ మునగాకు కారం పొడి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, సాల్ట్, జీలకర్ర, ఉద్దిపప్పు, ధనియాలు, పచ్చిశనగపప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఆయిల్. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు శనగపప్పుని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలి. శనగపప్పు కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పుని వేసుకొని ఉద్దిపప్పు కూడా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉద్దిపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇవి కూడా నెమ్మదిగా వేయించుకోవాలి. దీనికి చాలా టైం పడుతుందండి, కాస్త ఓపికగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుంటున్నాను. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు మరికొన్ని ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 కప్పు కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. నేను ఈ కప్పుతో 5 కప్స్ మునగాకును తీసుకున్నాను. 1 కప్పు కరివేపాకును తీసుకున్నాను. ఆకు అనేది రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆకు అనేది ఈ విధంగా రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుని ఇవి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకొని చల్లారబెట్టుకున్నవన్నీ ఇందులో వేసుకొని ఇది ఒకసారి ఫైన్గా పౌడర్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న మునగాకును వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మునగాకు కారం పొడి రెడీ. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2 to 3 months నిల్వ ఉంటుందండి. ఇది డైలీ 1 స్పూను వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.